హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరింటికి వచ్చానో తెలుసా? మా సీనియర్ కవి గురువుగారు కొర్రపాటి రమణయ్య గారు, బుచ్చిరెడ్డిపాలెం. కొర్రపాటి రమణయ్య గారు మంచి గొప్ప కవి, చాలా బుక్స్ రాశారు. ఇదే వాళ్ళ ఇల్లు, కొత్త ఇల్లు. కొత్తగా ఇంట్లోకి వచ్చారంట. మా గురువుగారు రాసిన పుస్తకాలు ఇవి. స్వప్న విహంగాలు, కవితా సంపుటిక, శ్రీ సాయి బోధామృతం, బాలభారతి, పూజా పుష్పాలు, అర్ధాంగి, సరిహద్దు సైనికుడు, అమ్మ కవితా సంపుటిక. మీ బుక్స్ బాగానే ఉన్నాయి గురుగారు. కె నాగేశ్వరరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, అక్కినే నాగేశ్వరరావు గారు. 2011 సంవత్సరం. కుటుంబం. నమస్కారం అండి. నా పేరు కొర్రపాటి రమణయ్య. నేను కవిత్వం రాసేటప్పుడు పెన్నేమో కొర్రపాటి రమణారావు అని పెట్టుకుంటానండి. నేను బుచ్చిరెడ్డిపాలెం దగ్గర జన్మస్థలం ఇసుకపాలెంలో జన్మించాను. మా నాన్నగారు సంగీతంలో ఆయన విద్వాంసుడు. ఆ నేపథ్యంలో మా తాతగారు రామాయణాలు మంచి పండితుడు ఆయన. అందువల్ల వాళ్ళ యొక్క కవితా రీతి నాకు అబ్బిందేమో అనుకుంటున్నాను బహుశా. నేను చిన్నప్పటి నుంచి దాదాపు 10వ తరగతి నుంచి కూడా ఈ కవిత్వం అనే వాసన నాకు అబ్బింది. 10వ తరగతిలోనే ఒక శతకం రాశాను. ఆ శతకం మా గురువుగారు, అంటే కాలేజీకి వచ్చిన తర్వాత నాగభైరవ కోటేశ్వరరావు గురువు గారు చూసి చాలా ఆనందించి పాటలు రాసేదానికి ఆయన కొన్ని మెళకువలు చెప్పాడు. అప్పటి నుంచి సినిమా పాట రాయాలని ఒక ఆసక్తితో దాదాపు 100 పాటలు రాశాను. తర్వాత ఛందస్సు నేర్పించాడు ఆయన. ఆ ఛందస్సు వల్ల కొన్ని పుస్తకాలు రాశాను. సరిహద్దు సైనికుడు, అర్ధాంగి, రాధా మాధవీయము అనే ఒక. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి శతజయంతి సందర్భంగా ఒక శతకం రాశాను. ఆ విధంగా 4 పుస్తకాలు, పద్యాల పుస్తకాలు రాశాను. అమ్మ కవితలు, స్వప్న విహంగాలు కవితలు పుస్తకాలు రాశాను. అలాగే యోగా మీద ఒక బుక్ రాశాను. బడి పిల్లల కోసంగా కొన్ని పుస్తకాలు రాశాను. ఈ అమ్మ పుస్తకానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అభిప్రాయం కూడా రాశారు. ఈ కవిత పేరు ముసలి చెట్టు. కనిపించే దేవత అమ్మ, కనిపించే దేవత అమ్మ. అమ్మ దైవానికి ప్రతిరూపము, అమ్మే మమతల మణిదీపము. చిరు దరహాసపు చిట్టిపాపల చేష్టలకు అమ్మ అమృత వర్షిణి అవుతుంది. హృదిగదిని జ్వలించే బాధలను మరిచి జోలపాటలో చిగురులతలు పూయిస్తుంది. శాంతంలో సంద్రాన్ని తలపిస్తూ, సహనంలో భూదేవిని మరపిస్తూ, తన కన్నీటి కాసారంలో కృంగిపోతూ పిల్లలను కలిమి సౌదాలపైకి ఎక్కిస్తుంది. అమ్మ ప్రేమకు కొలమానాలు లేవు. అమ్మ అనురాగానికి సరిహద్దులు లేవు. ఆమె చల్లని చూపుకు కోటి వెన్నెల రాత్రులు సోయగాలు సరికావు. ఆమె వెచ్చని ఒడికి శతకోటి ఆమనుడు తల్పాలు సరికావు. ఆమె ప్రేమ అమృత తుల్యము, ఆమె దీవెన ఐశ్వర్య ధామము. తను పచ్చని చెట్టుగా ఉన్నప్పుడు పిల్లపక్షులు కిలకిలా రావాలు చేస్తూ తల్లి చెట్టు చుట్టూ అల్లిబిల్లి ఆడి క్షణం విడిచి ఉండేవి కావు. ఇప్పుడు రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎగిరిపోతూ ముసలి తల్లి చెట్టును వృద్ధాశ్రమాలకు అప్పచెప్తే ఆ చెట్టు ఆవేదన వర్ణాతీతము. ఈ కవితను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చదివి ఆలోచించి దాని భావం ఆకలింపు చేసుకొని చాలా చక్కగా రాశారు మీరు అని నన్ను ఆయన ఎంతో ప్రశంసించి అభిప్రాయాన్ని ఈ పుస్తకానికి రాశారు.
ఇటీవల నేను నా మిత్రుడు అంటే నా తమ్ముడు లాంటి వాడు, మంచి మిత్రుడు, కావిలి నివాసి పసుపులేటి రమేష్ అనే మిత్రుడు పరిచయం అయ్యాడు. నన్ను ఒక అన్నగా భావించాడు. కొర్రపాటి పసుపులేటి అనే బ్రదర్స్ అని మీ ఇద్దరం జంట కవులుగా ఈ మధ్య కొన్ని పాటలు రచించడం జరిగింది. జనమితుల రామలింగేశ్వరరావు గారి తమ్ముడు జనమితుల రామకృష్ణ గారు, ఇంకొక గొప్ప సినీ డైరెక్టరు మోహన్ గారు, వాళ్ళ యొక్క మంచి నేతృత్వంలో సలహాలు సాన్నిహిత్యము దొరకడం వల్ల కొన్ని పాటలు సినిమా కూడా మేము ఇద్దరం జంట కవులుగా పసుపులేటి రమేష్ కొర్రపాటి అని జంట కవులుగా మేము ఇద్దరం కొన్ని పాటలు కూడా రచించాము. అవన్నీ కూడా ఆ సినిమాలకు ప్రారంభ దశలో ఉన్నవి. తర్వాత అవి విడుదలైన సందర్భంలో అందరికీ తెలియజేస్తాను. మొత్తానికి నాకు పాటలో అవగాహన ఆసక్తి కలిగించిన మిత్రుడు మాత్రము తెలుగు పండితుడు చెప్పానే కావేరిలో ఉన్నారు పసుపులేటి రమేష్ గారు. నాకు చేదోడు వాదోడుగా నా కుడి భుజముగా ఆయన నా సినీ పాటల ప్రోత్సాహంలో ఎంతో చేదోడు వాదోడుగా నాకు నిలిచి అన్నదండగా కొన్ని పాటలు యాప్లో కూడా రికార్డ్ చేసి ప్రేక్షకులకు వినిపించి ప్రశంసలు అందుకునేలా చేశారు. ఆయనకి ఈ సందర్భంలో నేను ఎంతో కృతజ్ఞుడని తెలుపుకుంటున్నాను. తర్వాత నేను రచించిన రాధా విలాపం అనే పుస్తకానికి నాకు కవికోకిల అవార్డు ఇచ్చారు కడపలో. నేను దాదాపు 10 సంవత్సరాలు ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో కవితలు స్వీయ కవితలు చదివి వినిపించాను. నా ఫోటో కూడా వాణి పుస్తకంలో కూడా వేశారు. ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంలో నివాసం ఉంటున్నాను కాబట్టి నెల్లూరు జిల్లాలో ఆకాశవాణి కేంద్రం కొత్తగా ఏర్పరిచారు. అందులో మాత్రం నేను సూక్తి సుధ ఇస్తున్నాను. సూక్తి సుధ అంటే మంచి మంచి శ్లోకాలు, మంచి మంచి శ్లోకాలు, వాటి భావాలు ప్రజలకు తెలియజేయ ఉద్దేశంతో వాళ్ళు అవకాశం ఇచ్చారు. అవన్నీ కూడా ఉదయం పూట 6:30కి వస్తుంది రేడియోలో. నేను దాదాపు నెల్లూరు జిల్లాలో ఆకాశవాణి పెట్టినప్పటి నుంచి దాదాపు 40 సూక్తులు రాశాను. ఇప్పటి వరకు 40 సూక్తులు రాసి వినిపించాను ప్రజలకు. అంతేకాకుండా ఈ రాధా విలాపం అనే పుస్తకానికి హైదరాబాదులో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్ళు ఆ పుస్తకాన్ని అచ్చు వేశారు. దానికి వాడు నాకు ఆర్థిక సహాయం చేశారు. రాధా విలాపం అంటే బాగుంటుందని వాళ్ళు ఏం చేశారంటే రాధా మాధవీయము అనే పేరు మార్చి ఆ పుస్తకాన్ని అచ్చు వేసి వాళ్ళు కొన్ని కాపీస్ వాళ్ళు తీసుకొని కొన్ని నా పుస్తకాలు నాకు ఇచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత అనేక సాహితీ సంస్థలతో నాకు పరిచయం ఉంది. స్వయంగా నేను బుచ్చిరెడ్డిపాలెంలో షిరిడి సాయి సేవా సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా సాయిబాబా గురించి షిరిడీకి వెళ్ళి 3 సార్లు సాయిబాబా ఎవరు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏమిటి విషయము అనే విషయాలు కొన్ని సమగ్రంగా తెలుసుకొని సాయి చరిత్ర అంటే ఆయన జీవిత చరిత్ర గురించి ఒక బుక్ రాశాను. ఆ పుస్తకాన్ని నా చిరకాల మిత్రుడు, నా బాల్య స్నేహితుడు కలెక్టర్గా ఉన్నాడు బీహార్లో, పరశురామయ్య. ఆయన 50,000 రూపాయలు ఆ పుస్తకానికి డొనేట్ చేసి ఆ అచ్చు వేయించేసి హైదరాబాదులో ఒక 1000 కాపీలని త్యాగరాయ గానసభలో అందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, ఎవరికి ఆ పుస్తకాలు అమ్మకుండా అందరికీ భక్తులకి అంటే షిరిడి సాయిబాబా భక్తులకి ఆ పుస్తకం ఇచ్చారు. అలాగే ఆ నేపథ్యంలో సాయి కీర్తనలు రాశాను, ఒక 50 సంకీర్తనలు రాశాను. సాయి బోధామృతం రాశాను. సాయి సచ్చరిత్ర అంటే జీవ చరిత్ర రాశాను. ఈ విధంగా సాయిబాబా గురించి కొన్ని పుస్తకాలు రాశాను. బడి పిల్లల కోసంగా నేను ఉపాధ్యాయుని కాబట్టి బడి పిల్లల కోసంగా బాలగేయాలు, తెలుగులో బాలకవి, తెలుగు వ్యాకరణము, భారతంలో నీతి కథలు, గుణాత్మక విద్యా సౌరభాలు ఇవన్నీ పిల్లల కోసంగా రాయడం జరిగింది. ఇంతవరకు దాదాపు
ఒక 20 పుస్తకాలు నేను ఈ కవిత్వ ప్రక్రియ నేర్చుకున్న తర్వాత 20 పుస్తకాలు రచించాను. ఇంకా కొన్ని విషయాలు మీతో చెప్పాలని కోరికతో నేను చెప్తున్నాను. ముఖ్యంగా స్వప్న విహంగాలనే కవితా సంపుటిని నా చిరకాల మిత్రుడైన సినీ గేయ రచయిత కోయిలమ్మ సీరియల్లో 500 పాటల దాకా రాశారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు. మౌనశ్రీ మల్లిక్ గారికి ఈ స్వప్న విహంగాలు పుస్తకాన్ని కూడా నేను అంకితం ఇచ్చాను. ఆయన కూడా నాకు సినిమా పాటలు ఎలా రాయాలని ఆయన దాదాపు నాకు కొన్ని మెలకువలు నేర్పించాడు. తర్వాత 2011లో సినీ గీత రచయితలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో 12 రోజులు ఆయన చెప్పినందువల్ల నేను పాల్గొని చివరి రోజున డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వచ్చి నాకు ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది 2011లో. తర్వాత నాకు 1997లో కవికోకిల అవార్డు నిత్య కళా నిలయము కడప వాళ్ళు ఇచ్చారు. 2002లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జిల్లా విద్యాశాఖ అధికారి నెల్లూరు వాళ్ళు ఇచ్చారు. 2002లో కళాసాగర్ పురస్కారం బుచ్చిరెడ్డిపాళెం. 2005లో ఉగాది ఉత్తమ కవితా పురస్కారం తెలుగు భాషోద్యమ సమితి నెల్లూరు. 2010లో మానస ఉత్తమ కవితా పురస్కారం విజయవాడ. 2014లో ఉత్తమ కవితా పురస్కారం సాహితీకరణం హైదరాబాదు. 2015లో ఉత్తమ పద్య కవితా పురస్కారం మహానంది దేవస్థానము మహానంది. 2016లో ఉగాది ఉత్తమ కవితా పురస్కారం జిల్లా కలెక్టర్ గారు నెల్లూరు వారు ఇచ్చారు. ఇంతవరకు నేను రాసిన పుస్తకాల సంఖ్య చెప్పాను. వెంకటేశ్వర భక్తి కీర్తనలు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి కీర్తనలు, శ్రీ నృసింహస్వామి భక్తి కీర్తనలు, శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ భక్తి కీర్తనలు, బాలకవి నీతి శతకము, కాశీనాయన పూజా పుష్పాలు, బాలభారతము, బాలభారతి, పేరంటాళమ్మ భక్తి కీర్తనలు, సాయి బోధామృతము, అమ్మ కవితలు, అర్ధాంగి పద్యాలు, రాధామాధవ్యం పద్యాలు, శ్రీ సాయి భక్తి గీతాలు, సాయి సచ్చరిత్ర, గుణాత్మక విద్యా సౌరభాలు, ధ్యానయోగ చంద్రిక, కన్నికా పరమేశ్వరి జీవిత చరిత్ర, ఇంకా అముద్రిత గ్రంథాలు ఉన్నాయి. నాన్న కవితలు, ఆనంద నిలయము కథలు, ఓ మల్లి ప్రేమ కథ నవల, లంకలో ద్రౌపది నాటకము. ఇవన్నీ కూడా నేను ఇంతవరకు రచించిన పుస్తకాలు. కొన్ని అముద్రితంగా ఉన్నాయి, కొన్ని మాత్రం దాదాపు ఒక 20 పుస్తకాలు మాత్రం నేను రచించడం జరిగింది. నేను చిన్నాడు హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో తెలుగు పండితులు దోనిపత్తి రమణయ్య గారు, షణ్ముఖాచారి గారు, ఉగళాపురం రాఘవయ్య గారు నాకు ముగ్గురు త్రిమూర్తుల్లాగా నా కవితా రీతులు మెచ్చుకొని వాడు యొక్క చిన్నప్పుడే నాకు 10వ తరగతి ముందే అంటే 8వ క్లాసులోనే ఛందస్సు నేర్పించారు. అప్పుడు చిన్న చిన్న పద్యాలు రాసి వాళ్ళకు చూపించేవాడు నేను. వాళ్ళు ఎంతో మెచ్చుకున్నారు, నన్ను ప్రోత్సహించారు. తర్వాత 10వ తరగతి వచ్చినప్పుడు ఉగళాపురం రాఘవయ్య హిందీ పండితులు నా పద్యాలన్నీ చూసి పిల్లల చేత అందరి చేత డబ్బులు వసూలు చేయించేసి పిల్లల చందాలు లాగేసి ఆ పుస్తకాన్ని అచ్చువేసి, అంతే దాదాపు 1970 సంవత్సరం ఈ విషయం నేను చెప్పేది, అంటే 10వ క్లాస్ అప్పుడు. ఆ పుస్తకం 140 రూపాయలు అయింది ఆ అచ్చుకి. ఆ 140 రూపాయలు విద్యార్థులందరూ ఇచ్చారు. అవి అచ్చు వేసి పిల్లలందరికీ పంచి సంతోషపరిచాను. అప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. తర్వాత ఇంకా హై స్కూల్కి వచ్చిన తర్వాత కొన్ని పుస్తకాలు, తర్వాత నేను ఉద్యోగం రీత్యా తెలుగు పండిగా ఉన్నప్పుడు విద్యార్థుల కోసం కొన్ని పుస్తకాలు, కవిత్వ రీతిలో కొన్ని పుస్తకాలు, ఇట్లా దాదాపు ఇప్పటికీ నా వయసు 70 సంవత్సరాలు అయినా కూడా నేను కవిత్వంలో ఇంకా రాయాలని ఒక ఆతృత, ఆసక్తి ఉంది. అందువల్ల వివిధ పత్రికల్లో కూడా ఆంధ్రజ్యోతి, నవ్య, తర్వాత సాహితీకరణం, ధ్యానమాలిక అనే పుస్తకాల్లో కూడా ఇప్పుడు నా కవితలు, నా వ్యాసాలు వస్తూ ఉంటాయి. ధ్యానమాలిక అనే పుస్తకంలో కూడా నేను లైఫ్ చందా కట్టేశాను. ఎప్పుడు నాకు ఆ పుస్తకం వస్తూ ఉంటుంది. దానిలో కొన్ని కవితలు దైవభక్తి సంబంధంగా రాశాను. అలాగే సాహితీకరణంలో కొన్ని కవితలు రాశాను. మా నాన్న దేవుడు అనే కవితగా నాకు ఉత్తమ కవితా పురస్కారం కూడా సాహితీకరణ వాళ్ళు ఇచ్చారు.
అదేవిధంగా బాలభారతి అనే అభినయ గేయాలు, పెద్ద పెద్ద కవులు పెద్ద పుస్తకాలు రాస్తుంటారు. చిన్నపిల్లలకి ఎవరు రాయరని చెప్పి ఎమ్మెల్సీ గారు విట బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన తర్వాత నేను బడి పిల్లల కోసంగా, అంటే చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావనే పాట ఎప్పుడు పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరిలాగా పాడుతూ ఉంటారు, అదే పాటలు ఉంటారు. ఆ పాట వెర్షన్ మార్చేసి కొత్త విధానంలో మళ్ళా నేను రాయాలని కొత్త కొత్త పాటలు సృష్టించి బాలగేయాలు, అభినయ గేయాలు ఒక పుస్తకం దాదాపు 40 పాటలు రచించ జరిగింది. ఆ పుస్తకాన్ని వచ్చివేసి ఏఎస్పేట ఉపాధ్యాయులందరూ కూడా ప్రోత్సహించారు. ఆ పుస్తకం పిల్లలందరికీ ఇచ్చి ఎంతో బాలభారతి అభినయ గేయాలు, బాలభారతి అనే అభినయ గేయాల పుస్తకం. ఆ పుస్తకాన్ని 40 పాటలు రచించాం. ఈ కాలపు చిన్నపిల్లలకు కూడా ఇలాంటి పాటలు మంచి, ఈ కాలం చిన్నపిల్లలకు ఇలాంటి పాటలు ఒక పాటని ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తాను ఏనండి. వాళ్ళతో ఒక పాట. అమ్మ పిలిచింది ఆకలన్నాను, ఇడ్లీ పెట్టింది ఈగ వాలింది, ఉమ్మేశాను ఊరకున్నాను, రుద్రయ్య మామ వచ్చాడు రూపాయి ఇచ్చాడు, ఎత్తుకొన్నాడు ఏమి అన్నాడు, ఐసు కావాలంటూ సైగ చేశాను, ఒంట్లు చెప్పు అన్నాడు ఓయని అన్నీ చెప్పాను, ఔరా అంటూ మురిశాడు అంగడి దారి పట్టాడు, అహా అంటూ ఆడాను పాడాను. అట్లా నేను రాసి ఏ సంవత్సరంలో రాశారు పాటలు పాడి పిల్లలందరినీ బడిలో అలరించి ఎంతో ముచ్చటగా వాళ్ళు నా చుట్టూ చేరి ఎంతో ఆనందించారు. ఈ పుస్తకమా 2017లో రాశాను ఈ పుస్తకాన్ని. 2001లో ఒకసారి వచ్చి వేశారు. మళ్ళీ 2017లో కూడా రెండోసారి ఈ పుస్తకాన్ని ముద్రించారు. 2 సార్లు ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. దాదాపు 2000 కాపీలు నెల్లూరు జిల్లా అన్ని పాఠశాలల్లో పిల్లలకు ఇవ్వడం జరిగింది. యోగా మీద ఒక బుక్ రాశాను. యోగా ధ్యానం అంటే ప్రతి ఒక్కరికి ఈనాడు యోగా ఉండాలి, ధ్యానం ఉండాలి, ఆరోగ్యం బాగా కుదుటపడాలని చెప్పేసి మిత్రులు చెప్తే నేను రామచంద్ర మిషన్లో సభ్యునిగా చేరి, అలాగే వాళ్ళతో నేను సింహాచలం వెళ్ళి అక్కడ కొన్ని విషయాలు నేర్చుకొని యోగా ధ్యానం మీద ఒక బుక్ రాశా. అంటే ధ్యాన యోగ చంద్రిక. ఆ పుస్తకం పేరు ధ్యాన యోగ చంద్రిక. అంటే మొత్తం యోగాసనాలు, వాటి మెళకువలు, వాటి గురించి విపులంగా రాయడం జరిగింది. ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు అని చెప్పేసి మా మిత్రుడు చెప్పిన తర్వాత నేను ఆ పుస్తకం రాసి ఆ పుస్తకంలో కొన్ని ఆసనాలు, వాటి ఉపయోగాలు అన్నీ రాయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని మంచి మాటలు ఆ బుక్లో రాశాం. సాగుట మరొక ఎక్కువ నీరు, వేళకు మానకు నిద్ర నీవు, సాపీగా అయ్యేది విరోచనము, ఎన్నో రోగాలకు విమోచనము, క్రమం తప్పక చే ప్రాణాయామము, సంతోషంగా జీవించు జీవనయానము, శ్రమయని మానకు యోగా రోజు, క్రమశిక్షణకది ఏలే రాజు, శాకాహారము కాదది విందు, ఆరోగ్యానికి సరైన మందు, విందులకై మనకేల ముద్దు, మందులకు వేయాలి సరిహద్దు, రుచికని వేస్తే చిటికెడు ఉప్పు, ఆరోగ్యానికి చేటిని చెప్పు, వెలయని మానకు ఫలము, వెలయును దేహము కలకాలము, మాంసాహారము రుచికది మెప్పు, ఆరోగ్యానికి చేటిని చెప్పు తీరని ముప్పు, వారం వారం ఉపవాసం ఆరోగ్యానికి సోపానము, ఆసనాలు ఆరోగ్యానికి శాసనాలు అనే మంచి మాటలతో ఈ బుక్లో రాయడం జరిగింది. అలాగే యోగాసనాలతోటి సూర్య నమస్కారాలు, ఆ నమస్కారాల వల్ల మనకు చేకూరే ఫలము ఇవన్నీ కూడా విపులంగా ఆ బుక్లో రాయడం జరిగింది. అలాగే గురుగారు మీ కుటుంబం గురించి చెప్పండి. మా కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు ప్రైవేట్ టీచర్గా పనిచేశారు. ఆయన పండ్ర భజన భక్తి ఎక్కువ.
ఆయన తర్వాత మా తాతగారు బాగా రామాయణంలో మంచి పండితుడు. తర్వాత నేను ఉపాధ్యాయుడిగా కొనసాగిన తర్వాత పూర్వమావేళ్ళు అనే గ్రామంలో నేను వివాహం చేసుకున్నాను. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి కలిగారు. 3 అమ్మాయిలు, ఒక పెద్ద అమ్మాయి వచ్చేసి రాజంపేటలో ఉంటుంది. అల్లుడు శ్రీనివాసులు, ఆయన గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. రెండో అమ్మాయి, పెద్ద అమ్మాయి పేరు చెప్పలేదు, పెద్ద అమ్మాయి ప్రసన్న, అల్లుడు వచ్చేసి శ్రీనివాసులు. రెండో అమ్మాయి వాణి, ఆ అమ్మాయి భర్త వచ్చేసి పణికుమారు, ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా బెంగళూరులో ఉంటున్నారు. మూడో అమ్మాయి పావని, ఆయన అమ్మాయి భర్త దత్తాత్రేయులు, వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. మా అబ్బాయి పేరు శివకుమారు, అమ్మాయి కోడలు వచ్చి నాగశిరీష, వాళ్ళకు ఒక కుమారుడు సాయి జైత్విక్, వాళ్ళు దుబాయ్లో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇది నా నేపథ్యము, నా జీవిత సారాంశం.